నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి నా భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీ లేడీస్లో షుగర్ అనేది ఎలా వస్తుంది, అది ఎలా ఉంటుంది, అంటే అది షుగర్ వస్తుంది అని మనకి తెలిపే లక్షణాలు ఏంటి అనేదైతే వాళ్ళు చూసుకుందాం అనమాట. సో షుగర్ వచ్చిందని తెలియడానికి ఏ టెస్ట్లు అవి చేయించుకోవాలి, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ వన్ ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వస్తే గనక కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. అంటే మనం డాక్టర్ గారు చెప్పినట్టు, డాక్టర్స్ చెప్పినట్టు గట్ట మనం ఫాలో అవుతే ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తప్పవన్నమాట. సో మన పుట్టబోయే బిడ్డకైనా ప్రెగ్నెన్సీ లేడీస్కైనా అది కొంచెం ప్రభావం చూపుతుందన్నమాట. అసలు ఈ షుగర్ అనేది ఎలా వచ్చిందని మనకి తెలిపే లక్షణాలు ఏంటంటే కనుక అస్తమాను టాయిలెట్కి వెళ్ళడం, అంటే యూరిన్కి అస్తమాను రావడం, దాహం ఎక్కువ అనిపించడం, ఎంత వాటర్ తీసుకున్నా దాహం ఎక్కువగా అనిపించడం, అలాగే నీరసం, అలసట, సో ఇవన్నీ రావడం వల్ల కూడా మనకి ఈ షుగర్ అనేది అయితే వచ్చింది అనేసి అయితే అదే ఉంటుందేమో అనేసి అయితే మనకి ఒక ఉద్దేశానికి వచ్చి షుగర్ టెస్ట్లు అయితే మన డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వడం మంచిదనమాట. సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి డాక్టర్స్ అన్ని టెస్టులు కూడా చేసేస్తూ ఉంటారు. మంత్లీ షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, ఇలా అన్ని బీపీ ఎలా ఉంది ఏంటి వెళ్ళినప్పుడల్లా చెకప్స్ అన్నీ చేస్తారనమాట. సో వెళ్ళినప్పుడల్లా కాకుండా ఒక 1 మంత్కి అలాగే షుగర్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి సో మనకి తెలిసిపోతూనే ఉంటుంది. అసలు ఈ షుగర్ టెస్ట్ అనేది ఎలా చేస్తారంటే గ్లూకోజ్ టెస్ట్ అండి. నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు ఈ టెస్ట్ చేశారనమాట, గ్లూకోజ్ టెస్ట్ అనమాట. సో ఇది ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ మనకి బ్లడ్ శాంపిల్ అనేది తీసుకుంటారు. బ్లడ్ శాంపిల్ ఇది నా ఒక్క అనుభవం అనమాట. సో నా ఒక్క అనుభవం మీకు చెప్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ ఒక బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. కాకపోతే ఒకటండి, కొంచెం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమన్నా టెస్ట్లు అవి ఉన్నప్పుడు కొంచెం చక్కగా జాగ్రత్తగా అక్కడ కేర్గా ఉండండి. ఏంటంటే కనుక టెస్ట్లకి అవి టైం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఎర్లీ మార్నింగ్ ఒక బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. అలాగే తరువాత గ్లూకోజ్ అనేది మనకి మన వెయిట్ని బట్టి సమ్ ఆఫ్ ద అమౌంట్ ఒక్కొక్కరికి 75 గ్రామ్స్ గ్లూకోజ్, అంటే గ్లూకోజ్ పౌడర్ ఉంటుంది కదా, అది గ్లూకోజ్ కానీ, లేకపోతే కొంతమందికి 50 గ్రాములు, లేకపోతే కొంతమందికి 75 గ్రాములు, ఇలాగే గ్లూకోజ్ అనేది మనకి వాటర్లో మిక్స్ చేసేసి ఆ గ్లూకోజ్ అనేది అయితే ఇస్తారు. సో ఆ గ్లూకోజ్ అనేది తాగిన తర్వాత 1 అవర్ 2 అవర్స్కి ఇంకొక టెస్ట్ అయితే చేస్తారనమాట. సో అక్కడ కన్ఫర్మ్ అవుతుంది మనకి బార్డర్లో ఉంది, అంటే వచ్చేలా ఉంది, బార్డర్ పాయింట్లో ఉంది అంటే కనుక కొంత డైట్ ఇస్తారనమాట. మనం అది ఫాలో అవ్వచ్చు. నాకైతే గ్లూకోజ్ మామూలుగా ఎర్లీ మార్నింగ్ టెస్ట్లో అయితే లేదు కానీ, ఫాస్టింగ్ టెస్ట్లో అయితే లేదు కానీ, దాన్ని ఫాస్టింగ్ టెస్ట్ అంటారు. సో ఫాస్టింగ్ టెస్ట్లో అయితే లేదు. ఈ ఈ గ్లూకోజ్ అవి తాగిన తర్వాత బార్డర్ దగ్గరికి వచ్చిందనమాట. సో బార్డర్ దగ్గరికి వచ్చింది, ఇంకా 2 పాయింట్స్ అట్లా ఉంటే షుగర్ ఉన్నట్టే అన్నట్టుగా వచ్చిందనమాట. కాకపోతే ఏంటంటే మనకి ఎందుకు అలా గ్లూకోజ్ ఇవన్నీ ఇస్తారంటే తినక ముందు షుగర్ ఎంత ఉందో, తిన్న తర్వాత షుగర్ ఎలా ఉందో, అంటే ఈ గ్లూకోజ్ అంటే సమ్ ఆఫ్ ద వీళ్ళకి ఈ షుగర్ లెవెల్స్ వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అనేది సో టెస్ట్ చేయడానికి అనమాట ఈ గ్లూకోజ్ టెస్ట్. సో ఇది ఎలా అంటే గనక మనకి, సో ఇప్పుడు ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్లో మనకి 92 ఉంటే కనుక తర్వాత మనకి గ్లూకోజ్ వాటర్ ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత గ్లూకోజ్ వాటర్ తాగిన తర్వాత 1 అవర్ కూర్చోబెడతారండి. 1 అవర్ కూర్చోబెట్టిన తర్వాత, 1 గంట కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఇంకో టెస్ట్ చేస్తారు. ఇంకో టెస్ట్ అందులో 180 వచ్చిన తర్వాత షుగర్ ఉంది అనేసి అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు. మళ్ళీ కూర్చోబెడతారు, మళ్ళీ ఇంకో గంట కూర్చోబెట్టి మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేస్తారనమాట. ఒక 153 వచ్చిందంటే ఇంకా కన్ఫర్మ్ షుగర్ ఉన్నట్టే అనమాట. సో
ఇంకా మనకి వాళ్ళు ఇన్సులెన్సెస్ అని ఇవన్నీ కూడా ఇస్తారు కదండి డాక్టర్స్, అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాల్సిందే అనమాట. ఇలా ఉంటుందండి మనకి. షుగరు అనేది ఎలా వస్తుంది, ఎక్కువ ఎవరిలో వస్తుంది అంటే గనక లేట్గా మదర్స్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే 30 ఇయర్స్ దాటిన తర్వాత, 30 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంది. 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే కంపల్సరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది. సో ఇప్పుడు జరగాల్సిన ముచ్చటప్పుడే జరగాలి అంటారు కదండి పెద్దలు, అదే ఊరికనే కాదనమాట. ఇవన్నీ మనకి కొన్ని కొన్ని ఉండబట్టే పెద్దలాంటివి పెట్టారని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడే. సో 30 సంవత్సరాల వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. 30 సంవత్సరాలు దాటిందంటే కంపల్సరీ ఈ షుగర్ అనేది అయితే వస్తుందన్నమాట ఈ ప్రెగ్నెన్సీస్లో గట్టా అయితే. సో మనకి ఇలాగ ఈ షుగర్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి కొంచెం డైట్స్ అవి ఉంటాయండి, అవన్నీ కూడా ఫాలో అయితే చాలా 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 మంచిదనమాట. సో మనకి మంచిదనమాట. సో ఏంటంటే మనకి ఇంకా ఈ షుగర్ ఉంది అని తెలిసిన తర్వాత ఏంటంటే, ఈ షుగర్ ఉంది అని ఇంకొకరికి కూడా అంటే మనం వెంటనే వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి నార్మల్గా అన్ని టెస్టులు చేస్తారు కదండి. మనకి ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా మీకు ఉమ్మనీరు ఎక్కువ ఉందా అన్న వీడియోలో కూడా నేను చెప్పాను మీకు, షుగర్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని. ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా, లేకపోతే మన వెయిట్ అనమాట, ఇప్పుడు నెలకి 2 కేజీలు పెరగాలి ప్రెగ్నెన్సీ లేడీస్ అంటారు. లేదు ఎక్కువ పెరిగిపోతున్నా ఆ బాడీ వెయిట్ని బట్టి పెరిగిపోతుంటే వెయిట్ గెయిన్ ఎక్కువైపోతున్నా, లేకపోతే ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనం షుగర్ టెస్ట్లు అయితే చేస్తారండి డాక్టర్స్. అలాగే వాళ్ళకి తెలిసిపోతుంది ఎప్పుడు షుగర్ టెస్ట్ చేయాలి ఏంటి అనేది. అయితే ఇది 24 వారాల్లో అలా ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే కంపల్సరీ ఈ టెస్ట్లు ఇవన్నీ కూడా చెకప్కి వెళ్ళినప్పుడల్లా చేస్తూ ఉంటారనమాట. సో బేబీకి కూడా ప్రమాదమా అంటే బేబీకి కూడా ప్రమాదం ఉందనే చెప్పుకోవచ్చు అండి. ఏంటంటే కనుక వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుందంటే మీరు అబ్జర్వ్ చేయాలి. మనకి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ వెళ్ళినప్పుడే అక్కడ డాక్టర్స్ అడుగుతారు, మీకు షుగర్ ఉందా, మీ హస్బెండ్కి షుగర్ ఉందా, లేకపోతే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షుగర్స్ ఉన్నాయా కట్టా, ఇవన్నీ కూడా డాక్టర్స్ అన్నీ కనుక్కుంటారు. సో వాటి తగ్గట్టే మనకి మెడిసిన్స్ రాయడానికి వాళ్ళన్నీ కూడా కనుక్కోవడం అయితే జరుగుతుందన్నమాట. సో దాని వెనకాల ఉన్న అర్థం ఇదనమాట. వాళ్ళు ఎందుకు కనుక్కుంటున్నారు ఇవన్నీ అని మనం అనుకుంటాం. దాని అర్థం ఇది. అంటే షుగర్ వచ్చే అవకాశం మనకు ఉంటుంది, లేకపోతే మన బేబీస్కి ఉంటుంది అనేసి వాళ్ళకి ముందే ఒక అంచనా ఉంటుంది. కాబట్టి మనకి మెడిసిన్స్ ఇవన్నీ రాయడం, లేకపోతే ఇలా మీ వాళ్ళకి ఎవరికైనా ఉన్నా, లేకపోతే మీ హస్బెండ్కి ఉన్నా, లేకపోతే మీకున్నా, ఇలాగే ఏమన్నా మంత్లీ చెకప్స్ చేసి షుగర్ టెస్ట్లు ఇవన్నీ చేసి మీకు తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ చేయడం అన్నీ కూడా చేస్తారండి. సో అందుకే ఇవన్నీ కూడా డాక్టర్స్ అడుగుతారు. సో ఇదండి వీడియో అయితే మీకు వర్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. సో షుగర్ టెస్ట్ అనేది ఎప్పుడు చేస్తారు ఏంటి డాక్టర్స్ అనేది అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు కనుక ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కనుక వెయిట్ గెయిన్ అవుతున్నా సరే, లేకపోతే మీలో ఉమ్మనీరు అనేది ఎక్కువ ఉన్నా సరే, ఇలా కొన్ని ఉన్నప్పుడు, ఇలా సిమ్టమ్స్ ఉన్నప్పుడు, లేకపోతే మీకు ఎక్కువ దాహం అనిపించడం, నీరసం, అలసట, టాయిలెట్కి వస్తామని, యూరిన్కి వస్తామని వెళ్ళడం, ఇలాంటివి గట్రా అనిపించినప్పుడు అయితే కంపల్సరీ డాక్టర్స్ షుగర్ టెస్ట్లు అనేది చేస్తారు. ఈ లక్షణాలు అనే కాదు, మనకి స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అన్ని టెస్టులు అయితే చేస్తారండి. నేను వీడియో స్టార్ట్ అయినప్పుడు చెప్పినట్టుగానే సో అన్ని టెస్టులు కూడా చేస్తారు కాబట్టి, సో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా కనుక్కుంటారు కాబట్టి, ఎవరికైనా షుగర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కనుక్కుంటారు కాబట్టి, సో మనకి తగ్గట్టుగా, మన బాడీకి తగ్గట్టుగా మనకి ఒకవేళ ప్రెగ్నెన్సీ లేడీస్కి ఒకవేళ షుగర్ ఉంటే కనుక వాళ్ళైతే ట్రీట్మెంట్ చేస్తారు. ఇన్సులిన్స్ ఇవన్నీ కూడా చక్కగా ఇస్తారనమాట. సో ఇవన్నీ కూడా ఫాలో అవుతూ చక్కగా ప్రెగ్నెన్సీ అనేది లీడ్ చేయండి. అలాగే హ్యాపీగా లీడ్ చేయండి. ముందు భయాలు ఇవన్నీ కూడా పోగొట్టుకోండి. భయాలు, అపోహాలు అన్నీ పోగొట్టుకుని అందంగా హ్యాపీగా లీడ్ చేయండి. మీ డాక్టర్ చెప్పినట్లు అన్నీ ఫాలో అవ్వండి. మీరు డాక్టర్ని, మీ దగ్గర ఏ డౌట్ ఉన్నా సరే మీరు డాక్టర్ని అడిగి తెలుసుకోండి కంపల్సరీ. అలాగే మన వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వర్తి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం ఇంకొకరికి షేర్ చేయండి. అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ చుట్టాల్లో కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలా ఇంకో నలుగురికి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇంకొక నలుగురు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో బై బాయ్, గుడ్ నైట్, కీప్ స్మైల్, ఎంజాయ్ ది డే.